చూడండి ఎంత మనకి తెలియకుండానే మన అవయవాలు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. మానికలు తింటున్నావు, తినేటప్పుడు ఏం దొరుకుతుందో లోపల అసలు నీకేమైనా అర్థమవుతుందా? తినేటప్పుడు పప్పు రుబ్బేటప్పుడు ఏం చేస్తావు? పచ్చడి రుబ్బినా పప్పు రుబ్బినా ఏం చేస్తారు చెప్పండి? అమ్మా మీరేమీ చేయనట్టుగా ఉంటున్నారు, నాకేంటో అర్థం కాదు. ఏం చేస్తావు? ఒక చేత్తో ఏం చేస్తారమ్మా? ఎగేస్తారు, ఇంకో చేత్తో రుబ్బుతారు. రుబ్బి ఇంకొకటి ఉంటుంది, ఎగేసేది ఒకటి ఉంటుంది. మరి నువ్వు తినే వాయికి లోపల ఎగేసేది ఏంటి తెలుసా? ఏంటి లోపల ఎగేసేది? ఏం తెలియదు. వాయి తింటున్నావుగా. నాలుక ఆ పంటి కిందకి ఈ పంటి కిందకి ఈ పంటి కిందకి ఎంత యాక్టివ్గా, అసలు నీకు అర్థమే కావట్లేదు. అసలు నువ్వు ఇలాగ నాలుగు కదపకుండా తింటావేమో చూస్తా నేను. నాలుగు కదపకుండా లోపల ఇంత అన్నం పెట్టుకుని తిని చూస్తాను నేను. మింగడం తప్ప నవలలేవు. నవలటం ప్రారంభమైతే ఏమో ప్రారంభమవుతుంది? నాలుక చాలా అప్పుడప్పుడు మన పంటి కింద నాలుగు పడిపోద్ది, ప్రాణం పోద్ది అనమాట. అవునా? ఎప్పుడన్నా పడిందా మీకు? పడిపోద్ది. ఆ పడినప్పుడు ఏమవుద్ది? ఏమండి వాయును నవిలేటప్పుడు బాగా నవిలేటప్పుడు ఏం చేస్తావు? నాలుక అటు ఇటు ఇటు అటు అటు ఈ దంతాల కింద బాగా యాక్టివ్గా ఇలాగ సైట్ నెట్టేస్తూ ఉంటుంది. గమనించుకోండి, మీ శరీరంలో ఉన్నాయి కూడా మీరు గమనించుకోకపోతే ఎలాగా? చూడండి ఎంత యాక్టివ్గా ఉంటుంది నాలుక. మన అవయవాల్లో మనకి తెలియకుండానే అవి పనిచేస్తూ ఉంటే యాక్టివ్గా, అలాగే దేవుడు కూడా నా పట్ల పనిచేస్తూ ఉన్నాడు. ఆయన కంటి రెప్పని కనుగుడ్డిని రెప్పెలాగూ కాపాడుతుందో దేవుడు కూడా నిన్నలాగూ కాపాడుతూ ఉన్నాడు ఆయన.